నన్ను తిట్టడానికి అది ఇంపుగా వినడానికి మీరంతా కూడా ఇంతగా తాపత్రయపడతా ఉన్నారు. అధ్యక్ష, నేను చెప్పిందల్లా అది కామన్ అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పా, అంతే తప్ప ఆయన మాట్లాడిన మాట అది కామన్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కాదు అని. ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి, ఆ శాఖకు మంత్రి కాబట్టి ఎక్కడైనా బయటికి పోయి మాదిరిగా మాట్లాడితే ఆయన పరువు పోతుంది అని చెప్పి ఇంకా మంచి సలహా ఇస్తే స్వీకరించాల్సింది పోయి ఏమేమో నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడతా. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, సింపుల్గా ఒకటే అడుగుతా అధ్యక్ష. నేను ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో నా చదువుకు సంబంధించి తాను ప్రూవ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తాడా? సవాల్ సవాల్ అధ్యక్ష, సవాల్ సవాల్ సవాల్. నాకు చంద్రబాబు నాయుడు గారికి ప్రూవ్ చేయించుకో. అధికారం నీ చేతుల్లో ఉంది కదా, అధికారం నీ చేతుల్లోనే ఉంది కదా, ప్రూవ్ చేసుకో. మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు చెవుల్లో. నిజంగా ఏదైనా మాట్లాడడానికి హద్దు పొద్దు ఉండాలి. ఏంటి అధ్యక్ష? ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష, ఆయన అంతా కూడా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నీకు నక్కకి నాగలాకానికి ఉన్నటువంటి తోడా ఉంది అధ్యక్ష. 35 సంవత్సరాలు ఆయన రాజకీయ అనుభవం అంత ఏజ్ కూడా నీకు లేదు. ఆయనతో నువ్వు పోల్చుకుంటావు. ఛాలెంజ్ అడిగే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు అధ్యక్ష. 2 సార్లు తోక ముడుచుకొని మొన్ననే అగ్రిగోల్డ్ మీద నిజాయితీగా ఈ రోజు ఎంక్వైరీ చేస్తామంటే దానికి ఎస్ గాని నో గాని చెప్పకుండా బయటకు పారిపోయారు. నిన్న మళ్ళీ 10th క్లాస్ పేపర్స్ లీకేజ్ మీద మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేస్తామంటే, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామంటే దానికి సమాధానం చెప్పలేకుండా వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ స్థాయి నాకే ఎక్కువ, నాకే మీ స్థాయి ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటున్నానంటే, నీలో డబ్బు ఉండొచ్చు, నీలో అధికారం ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ నాలో ఎందుకు ఎక్కువ అంటున్నానంటే, నువ్వు ఒకేసారి ఎమ్మెల్యే అయ్యావు, నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నాకు సభలో అర్హత ఉంది. నీకు నాకు నా స్థాయి ఎందుకు కాదన్నానంటే, నువ్వు మొట్టమొదటిసారి నువ్వు అసెంబ్లీలోకి వచ్చావు, నీకేమీ తెలియదు. నేను 4 సార్లు సభలోకి వచ్చాను అధ్యక్ష. సాంప్రదాయాలు నాకు తెలుసు. దయ ఉంచి ఎప్పటికైనా సరే మీకు ఒకటే నేను తెలియజేస్తున్నాను, మీరు సబ్జెక్టుకి రండి, ఛాలెంజ్ చేయండి. ఈ రోజు ఇందులో ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. వినండి దయచేసి ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష, ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష. ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి గారు ఇక్కడ ఉండేది. నీకన్నా ముందే 5,45,000 మెజారిటీ. మీ జీవితంలో ఏ రోజు వారు మెజారిటీ మీకు రాలా. 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్యే. 5,45,000 మెజారిటీ. ఇక్కడ ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తల కింద పెట్టి పైన కాలు పెట్టినా కూడా మెజారిటీ రాదు. అది నా స్థాయి, అది మీ స్థాయి. అధ్యక్ష, సబ్జెక్ట్ వెళ్తాం అధ్యక్ష. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు అంటూ, మంత్రి గారు అంటూ అధ్యక్ష, ఆయన సీరియస్నెస్ గురించి ఆయన మాట్లాడుతూ అధ్యక్ష, ఎంతగా సీరియస్నెస్ ఉంది అని చెప్పి నిన్న విషయాలైతేనేమి, మొన్న అగ్రిగోల్డ్ విషయం అయితేనేమి, నిన్న 10th క్లాస్ పరీక్షల విషయం అయితేనేమి, ఈ రోజుకు సంబంధించి ఈ రోజు 5 మంది చనిపోయిన ఈ ఫ్యాక్టరీ విషయం అయితేనేమి అధ్యక్ష, వీళ్ళకి ఏ మేరకు సీరియస్నెస్ ఉంది అంటే, ఈ విషయంపై ఇది అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష, ఈ విషయంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిర్వహించడానికి ప్రభుత్వం నిశ్చయించింది. మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంటే ఏంటి అధ్యక్ష?
ఆర్డీఓతో ఎంక్వైరీ. ఏంది అధ్యక్ష ఇది? 5 మంది చనిపోయారు, మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంట. అదే మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంటే ఆర్డీఓ లెవెల్. ఏమన్నా మీకు ఏం చిత్తశుద్ధి ఉంది? ఈ విషయంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యక్ష ఇది సబ్జెక్ట్లే వద్దాం అధ్యక్ష, క్లియర్ కట్ గా. ఇంతకు ముందు సంధించిన ప్రతి క్వశ్చన్ కూడా నేను సంధిస్తూ నేను ఒకటే మాట అన్నా, ఎవరికి కూడా అధ్యక్ష పరిశ్రమలు రాకూడదు అని ఎవరికీ లేదు. అదే రకంగా అధ్యక్ష ఆ యాజమాన్యంతో కూడా నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఒకటి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, పరిశ్రమలు రావాలని అందరం కోరుకుంటాం, కానీ పరిశ్రమలు పెట్టాల్సిన చోట పెట్టాలి. ఇదే పరిశ్రమ తీసుకొని పోయి సీ కోస్ట్ లో సముద్ర తీరంలో పెడితే అందరూ ఆహ్వానిస్తారు. కానీ ఇవాళ వీళ్ళు ఎక్కడ పెట్టారు అధ్యక్ష? ఇది గొంతేరు డ్రైన్ పక్కన 10,000 మంది నివాసం ఉంటా ఉన్నారు అధ్యక్ష ఆ 3 ఊర్లలో. ఒక్కసారి మనం అంతా కూడా గమనించాం, పైప్ లైన్లలో ఒకసారి మనం గమనించాం ఏ రకంగా 5 మంది అక్కడికి పోయి క్లీనింగ్ చేయడానికి పోయిన వాళ్ళు, చేయడానికి పోయిన కార్మికులు 5 మంది కూకా అనే మాట కూడా మాట్లాడుకోకుండా చనిపోయిన పరిస్థితి అధ్యక్ష. మరి అటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి, అటువంటిది ఆ 3 గ్రామాలలోనే 10,000 మంది నివాసం ఉంటా ఉన్నారు. అటువంటి చోట మీరు ఇదే పైప్ లైన్ పెడతా ఉన్నారు, అటువంటి చోట మీరు ఇదే ప్రాజెక్టు మీరు పెడతా ఉన్నారు. ఇది కనుక పొరపాటు ఏదైనా జరిగితే అధ్యక్ష ఎన్ని వేల మంది చనిపోతారన్నది ఒక్కసారి దయచేసి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష ఇదే ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మొట్టమొదటిగా 0 పొల్యూషన్ అన్నారు, దాని తర్వాత పైప్ లైన్ వేస్తానని చెప్పి కూడా అన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది బేసిక్లీ ప్రైవేట్ కంపెనీ. ఇదో అధ్యక్ష ఇది ఆర్ఓసీ నుంచి తీసుకొచ్చిన డేటా. ఆర్ఓసీ నుంచి ఈ కంపెనీ ఎవరిది అని చెప్పి తీసుకొస్తే ఇది బేసిక్లీ ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీకి పైప్ లైన్ అనేది ఎవరు వేస్తారు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దాదాపుగా అక్కడి నుంచి 30 కిలోమీటర్లు, దానికి అయ్యే ఖర్చు ఎవరు పెట్టుకుంటారు అని చెప్పి నేను ప్రభుత్వానికి నిలదీస్తూ అడుగుతున్నా. ఒకవేళ ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వమే పైప్ లైన్ ఖర్చుకు డబ్బు పెట్టే పరిస్థితి అయితే నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏమంత ఎఫెక్షన్ ఆ కంపెనీ మీద ఏమంత ప్రేమ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. లేదు వాళ్ళే పెడతారు ఇదే పైప్ లైన్ అనేటట్టుగా అయితే ఆ పైప్ లైన్కి అయ్యే ఖర్చు దాదాపుగా కనీసం అంటే 40 కోట్ల పైన అవుతుంది అధ్యక్ష. 30 కిలోమీటర్లు దాదాపుగా పైప్ లైన్ అధ్యక్ష. ప్లస్ గ్రామాలలో ఎవరు కూడా భూములు ఇవ్వరు అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష ఆ పైప్ లైన్లు భూములు గుండా పోతాయి, ఊర్ల మధ్యలో నుంచి పోతాయి. లీక్ అయింది అంటే దాని పరిస్థితి ఏమిటి అని చెప్పి ఎవరు భూములు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక విషయం కూడా, వెరీ ఇంపార్టెంట్ విషయం కూడా ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష, ఈ పైప్ లైన్లకు సంబంధించి లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, ఈ మధ్యకాలంలోనే నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్లు బృందం అక్కడ పరిశీలనకు వెళ్ళేది అధ్యక్ష. నాగార్జున యూనివర్సిటీ బృందం అక్కడ పరిశీలనకు వెళ్ళినప్పుడు, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందం పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రహించింది ఏంటంటే అధ్యక్ష, ఈ పైప్ లైన్ అన్నది ఇక్కడ ఉన్న ఈ తుందూరు బేతపూడి గ్రామాలు సముద్ర తీర తక్కువ ఎత్తులో ఉన్నట్టు సముద్ర ఉపతీర పట్టణం కన్నా తుందూరు బేతపూడి గ్రామాలు అంటే సీ లెవెల్ అధ్యక్ష, సీ లెవెల్ అధ్యక్ష, సముద్ర ఉపరితల మట్టం కన్నా అంటే సీ లెవెల్ కన్నా తుందూరు బేతపూడి గ్రామాలు తక్కువ ఎత్తులో ఉన్నట్టు సమాచారం అధ్యక్ష. అకార్డింగ్ టు ది ప్రొఫెసర్, ప్లీజ్ గెట్ ఇట్ వెరిఫైడ్, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే అధ్యక్ష, ఇది ఒకటే కాకుండా అధ్యక్ష ఫ్యాక్టరీ చుట్టూ ఇతరుల పొలాలు ఉన్నాయి అధ్యక్ష. మరో 2 వైపులా ఊర్లు ఉన్నాయి అధ్యక్ష. తర్వాత గొంతేరు డ్రైన్ ఉంది అధ్యక్ష. అక్కడి నుంచి 30 కిలోమీటర్లు అవతల సముద్రం ఉంది అధ్యక్ష. నేను ఇక్కడ ఒకటే అడుగుతా ఉన్నా, విషవాయువులు, గ్యాస్ ప్రమాదకరమైన అన్ని కూడా దాంట్లో నుంచి పోతాయి అధ్యక్ష. మరి ఎందుకు ఒప్పుకుంటారు అధ్యక్ష ఎవరైనా కూడా? వాళ్ళ పైపుల్లో నుంచి, వాళ్ళ గ్రామాల్లో నుంచి, వాళ్ళ ఇళ్ల మధ్యలో నుంచి, వాళ్ళ పొలాల్లో నుంచి ఆ పైప్ లైన్లు ఎలా పోతాయి? నిజంగా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? దాని బదులు 122 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ అధ్యక్ష. ఆ ఫ్యాక్టరీ ఇదే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకొని
25 కోట్లు పెట్టారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించే పరిస్థితి లేదు అని అంటున్నారు. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పైప్ లైన్ వేయడానికి అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. 40 కోట్ల పైన పైప్ లైన్ అవుతుంది ఖర్చు చేయడానికి. మరి అదే యాజమాన్యానికి షిఫ్ట్ చేసి అదే యాజమాన్యాన్ని సీ కోస్ట్ లో తీసుకొని పోయి అధ్యక్ష, నేను మొదటే చెప్పాను అధ్యక్ష, ఏదైతే గోదావరి అక్వా మెగా పార్క్ ఉందో ఫుడ్ పార్కు, దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయానికి కానీ గ్రామాలకు కానీ ఎటువంటి పొల్యూషన్ లేకుండా అన్ని జాగ్రత్తలు ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఇప్పటికే ఒక నీరి అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి 3 కోట్ల రూపాయలు కట్టి పైప్ లైన్ ఏ రకంగా వేయాలనేది ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పాము అధ్యక్ష. వాళ్ళు కూడా ఇంకొక 2-3 మంత్స్ లో ఆ రిపోర్ట్, ఇది కేంద్ర ప్రభుత్వం సంస్థ అధ్యక్ష, ఇది కన్సల్టెన్సీగా తెలుసుకోవాలి. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ పైప్ లైన్ అధ్యక్ష ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఒక్క పరిశ్రమ కాదు అధ్యక్ష, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు, ఈ వేస్ట్ వాటర్, అక్కడ భీమవరం దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద టౌన్స్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ కలిసి అక్కడ ట్రీట్మెంట్ చేసి డైరెక్ట్ గా సముద్రంలో పంపించాలని చెప్పి ఒక పైప్ లైన్ వేయాలని చెప్పి నిర్ణయించాం అధ్యక్ష. దీని ఖర్చు కూడా ఈరోజు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కలిసి ఒక 25% పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక 50% ఇస్తుంది, మనం ఒక 25% పెట్టాలి అధ్యక్ష. ఇదేదో ఒక ఆక్వా ఫుడ్ పార్క్ గురించి కాదు అధ్యక్ష, ఇది అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ వాటర్ కానీ ఇంకా ఏవైనా పరిశ్రమలు పెడితే ఆ వేస్ట్ వాటర్ కానీ కలిసి ఈ పైప్ లైన్ ద్వారా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాం, ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఏ ఒక్కరికి నష్టం లేకుండా పొల్యూషన్ లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, ఈ రోజు వెస్ట్ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి అమితమైనటువంటి ప్రేమ ఉన్న జిల్లా, ఆ జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరిగితే సమస్య ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి చాలా ప్రేమైనటువంటి జిల్లాలో ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు తీసుకుంటారు అధ్యక్ష? ఎట్టి పరిస్థితిలో ఆ సమస్య రాదు. ఈ పైప్ లైన్ కూడా సముద్రంలోకేసి అక్కడ ఏ కాలువలు కానీ పొలాలు కానీ తాగునీరు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ కైనా ఖర్చు కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉన్న పరిశ్రమలు, మనం కూడా కొంత ఎందుకు కలుపుతున్నామంటే ఆ ఒక్క పరిశ్రమ కాదు అధ్యక్ష, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నిటికీ అవసరం కాబట్టి దాన్ని చేస్తున్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఎక్కడైనా సరే, చాలా సీనియర్ అని చెప్తున్నారు, ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ఒక పరిశ్రమలో చనిపోతే ముందు మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష, అది రూలు. ఎక్కడైనా సరే మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేదో కొత్తగా మనం వేసింది కాదు అధ్యక్ష. ఏ పరిశ్రమలో ఎవరైనా కార్మికుడు చనిపోతే మెజిస్టీరియల్ ఎంక్వైరీ అనేది అది ఒక మ్యాండేట్, కంపల్సరీ చేయాలని. ఆ రకంగా ఈరోజు మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక సీనియర్ ఆఫీసర్ చేత ఒక కమిటీ వేసి పరిశ్రమకు పంపించి టోటల్ గా ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఏ ఒక్కరు తప్పున్నా సరే నిన్న వెంటనే పరిశ్రమను ముగించాం అధ్యక్ష. ఈ రోజు ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేశాం అధ్యక్ష. ఈ రోజు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏ విధంగా చనిపోయారో ఇంక మనకి పూర్తిగా సమాచారం రాలేదు అధ్యక్ష. సమాచారం వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, చనిపోయినటువంటి కుటుంబాలకి వెంటనే అధ్యక్ష నిన్ననే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. చంద్రన్న బీమా ద్వారా 5 లక్షలు ఇచ్చాం. 15 లక్షలు పరిశ్రమల ద్వారా ఇప్పించాం. ఇంకా వర్క్మన్ కాంపన్సేషన్ కింద ఇంకా కొంత డబ్బు వస్తుంది అధ్యక్ష. ఇవన్నీ కలిసి ఆ కుటుంబాలకి ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి జరగకూడదు అధ్యక్ష. మేము బాధపడ్డాం, కానీ జరిగినటువంటి సంఘటన ఎందుకు జరిగిందో ఎంక్వైరీ చేసి మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటే దానికి అభినందించాలి. దానికి ఇంకేమైనా సలహాలు ఇవ్వాలి తప్ప దీన్ని కూడా రాజకీయం చేయడం భావ్యం కాదు. ఈ ప్రభుత్వం పరిశ్రమల్ని ఆహ్వానిస్తుంది. ఎవరైనా పరిశ్రమలు పెట్టుకుంటే అన్ని విధాలుగా సహకరిస్తుంది. కానీ ఇందులో భాగంగా ఇంకా ఎక్కడ పొల్యూషన్ అనే పదం లేకుండా, ఎక్కడ కూడా సేఫ్టీకి విఘాతం కలగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని పరిశ్రమలు స్థాపించి రాష్ట్రాన్ని అన్ని రకాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మీరు అభినందించకపోయినా సరే అల్లరి పెట్టకుండా కాముగా ఉంటే దానంతలో అదే అభివృద్ధి జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.